హలో అందరికీ. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింగపూర్లో నర్సింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ చూసి డిఫరెంట్గా వీడియో తీయడానికైతే ట్రై చేస్తాను. నాకు లాస్ట్లో ఒక సిస్టర్ కామెంట్ చేశారు లాస్ట్ వీక్లో. ఏమని అంటే, మీరు సింగపూర్ వెళ్ళేటప్పుడు ఏ ఏజెంట్ని చూజ్ చేసుకున్నారని. నేను సింగపూర్ వచ్చేటప్పుడు చూజ్ చేసుకున్న ఏజెంట్ వాళ్ళు తమిళ్ వాళ్ళండి. నా ఫ్రెండ్స్ సార్ అండర్లో వచ్చారు కాబట్టి నేను కూడా వాళ్ళను ఫాలో అయ్యాను. బట్ నేను ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తున్న ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళండి. ఎందుకనంటే నా ఫ్రెండ్స్ను కూడా నేను వాళ్ళ అండర్లో రమ్మని చెప్పాను. నా ప్రాసెస్ అనేది కొంచెం డిలే అయిపోయింది అండ్ ఇంకా నా ప్రాసెస్ అనేది డిలే అవ్వడం వల్ల నేను ఇంకా సింగపూర్ రాలేనేమో అన్న స్టేజ్కి వచ్చేసింది. సార్ కూడా చెప్పారు, మేబీ నీ ప్రాసెస్ ఇంకా రిజెక్ట్ అవ్వచ్చేమో అన్నట్టు చెప్పేసరికి నేను సెకండ్ ఆప్షన్గా గ్లోబల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు క్లియర్గా మన ఓన్ లాంగ్వేజ్లో మనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. నేను ఇప్పుడు వాళ్ళని ఎందుకు మిమ్మల్ని సజెస్ట్ చేస్తున్నాను అని అంటే, దూరం ఉన్న పర్సన్స్ వాళ్ళని మనం బిలీవ్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ మనకు అన్నోన్ పర్సన్స్ అయ్యి అండ్ అదే దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు మనీ పే చేసినా కూడా అండ్ ఏదైనా కూడా మీరు క్లియర్గా వెళ్ళి వాళ్ళని కనుక్కోవడానికి డైరెక్ట్గా మీరు ఓన్గా వెళ్ళి మాట్లాడడానికి ఆప్షన్ ఉంటుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే, బెస్ట్ ఆప్షన్ మీరు మన దగ్గర ఉన్న హైదరాబాద్ వాళ్ళని చూస్ చేసుకోవడమే బెటర్ అండి. నాకు అప్పుడు తెలియదు కాబట్టి నేను మా ఫ్రెండ్స్ని ఫాలో అయ్యాను. అండ్ నేను వచ్చిన ఏజెన్సీ కూడా సార్ చాలా మంచి వాళ్ళు, ఆయన నాకు మంచిగా హెల్ప్ చేశారు కూడా. బట్ నేను చెప్పేది ఏంటంటే, నేను కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేశాను నా సర్టిఫికెట్ ఇష్యూస్ వల్ల. దానివల్ల నేను అప్పుడు సార్ని తొందరగా మన డౌట్స్ ఉన్నా అడగలేకపోయేదాన్ని. ఎందుకంటే మన టైమింగ్స్కు వాళ్ళ టైమింగ్స్కి చాలా డిఫరెన్స్ ఉండేది. 2.5 hour డిఫరెన్స్లో నేను ఏ ప్రాసెస్ కూడా చేయడానికి నాకు సార్ కొంచెం రిప్లై అనేది లేట్గా రావడం వల్ల చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. సో అలాంటివి మీరు ఫేస్ చేయొద్దని నేను చెప్పేది ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న వాళ్ళని చూస్ చేసుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళి గ్లోబల్ ఏజెన్సీ అని టైప్ చేస్తే మీకు మొత్తం వాళ్ళ అడ్రస్ అనేది వస్తుందండి. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని డేస్ పడుతుంది, ఎంత అమౌంట్ పే చేయాలి అండ్ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్లో ఎప్పుడెప్పుడు పే చేయాలి, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదైతే మీకు బెస్ట్ ఆప్షన్ నేను అనుకుంటున్నానండి. మీరు వాళ్ళని బిలీవ్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ ఏమని అడిగారంటే, మీరు సింగపూర్లో మనీ అవర్స్లో ఇస్తారని కామెంట్ చేశారు. సిస్టర్, సింగపూర్లో మనీ అవర్స్ బేస్డ్ కాదండి. యూఎస్లో యూకేలో మాత్రమే ఇస్తారు. సింగపూర్లో మొత్తం షిఫ్ట్ వైజ్గానే ఇస్తారు. బట్ ఏంటి అని అంటే, మనకు ఈవినింగ్ కానీ నైట్ డ్యూటీ చేసినప్పుడు ఎక్స్ట్రా అలవెన్స్ అనేది వస్తుందండి. అండ్ అదే నేను ఆ లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మీ కామెంట్స్కు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.